కానీ ఎందుకు వచ్చింది అనేది మాత్రం వేరే ఎవరికీ తెలియదు, అది వైద్యుడికి మాత్రమే తెలుస్తుంది. ఆ విషయాన్ని వైద్యుడు మాత్రం కనిపెట్టగలుగుతాడు. అంటే వ్యాధిని అందరూ తెలుసుకోగలిగినా కూడా వ్యాధి యొక్క మూలాన్ని మాత్రం తెలుసుకున్నటువంటి వాడు వైద్యుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. అలా మూలాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సరిచేయడానికి కావలసినటువంటి ఔషధాన్ని దాన్ని నయం చేయడానికి కావలసినటువంటి మందుని ఆయన ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ మందుని ఇవ్వాలి, సరిచేయడానికంటే దాన్ని నయం చేయడానికి కావలసినటువంటి మందుని ఇవ్వాలి అని అంటే దాని యొక్క మూలం తెలిసిన వాడై ఉండాలి వైద్యుడు. అప్పుడు మాత్రమే ఆ ఔషధాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ఈ సంసారం అనేది ఒక వ్యాధి అంటే దీని యొక్క మూలం ఎవరికి తెలుసో ఆయన మాత్రమే దీనికి తగినటువంటి ఔషధాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ సంసారం యొక్క మూలం అంటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే అజ్ఞానం నుంచి మొదలైంది. అందుకే దీన్ని శాస్త్రంలో అవిద్య అని అంటారు. దీనే శాస్త్రంలో అవిద్య, అజ్ఞానం, మాయ ఇలా రకరకాల శబ్దాలతో చెప్పారు. కాబట్టి ఇటువంటి అజ్ఞానం నుంచి ఈ ప్రపంచం, అవిద్య నుంచి ఈ ప్రపంచం అనేది వచ్చింది. కాబట్టి ఆ అవిద్య అంటే అజ్ఞానం, ఆ అజ్ఞానం పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం ఏమిటి అనంటే వేరే ఏది కాదు, జ్ఞానం. అంటే ఎలాగైతే చీకటి పోవాలి, అంధకారం పోవాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనంటే కాంతి. ఆ ప్రకాశం అనేది ఉంటేనే, వెలుతురు అనేది ఉంటేనే అంధకారం అనేది నాశనం అవుతుంది. అది లేకుండా ఇంకేం చేసినా కూడా, 100 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినా కూడా అంధకారం పోదు. ఒక దీపాన్ని వెలిగిస్తే అంధకారం పోతుంది. కాబట్టి అదేవిధంగా ఈ సంసారం అనేది ఏదైతే ఉందో దీనికి మూలం ఏమిటి అనంటే అజ్ఞానం. అటువంటి అజ్ఞానం పోవాలి అనంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది ఎవరు అనంటే అది కూడా భగవంతుడే.